కానీ చూడండి వాటర్ ఫాల్ ఎట్లా అవుతుందో. ఈ వాటర్ చూడ అన్న ఒకసారి బయటకు చూపి వాటర్. సిటీ లైఫ్ అంటారు కదా, చూడండి మరి. చూడండి గాయస్, ఇక వాటర్ చూడ ఎట్లా వస్తున్నాయో. చాలా చాలా వెహికల్స్ కింద టైర్లకు సామ్ దాకా వెళ్ళిపోయినాయి. కొడుతున్నాయి. అక్కడ అమ్మాయి కింద కాలు కింద తడిసిపోయినాయి, కాలు కింద తడిసిపోయినాయి. బైక్ చూడండి, బైక్ ఫోకస్ అయి కెమెరామెన్ ముంగడికి తీయాలి. సో గాయస్ ఇది వాటర్ ఫాల్ ఈజ్ ఆల్రెడీ డోంట్ లైక్ ఎవ్రీథింగ్. ఏడ పొక్కలు ఉన్నాయి, ఏడ గుంతలు ఉన్నాయి, పొక్కలే ఉన్నాయి అనుకో, పొక్కలకి వెళ్ళిపోతుంది బండి, ఖాళీ ర్యాప్ ఉంటది. సో గాయస్ ఈ బండి ఏడు తడపిరి హైదరాబాద్ హైదరాబాద్ కాదు, ఇది జలపాతం, సముద్రం. ఇది చూడండి ఎంత. చూడండి గాయస్ ఇగో చూడండి ఇలా ఉంటది హైదరాబాద్ రోడ్. ఈ వాటర్ చూడండి, ఇగో ఒక కాల్వ తిరిగి ఉన్నది చూసారా మీరు? ఒక కాల్వ, ఒక నదిలోకి నదిలో రైడ్ చేస్తున్నాం. కార్ రైడ్, ఇది ఎనవో కార్ మీద రైడింగ్. అండ్ సంథింగ్ వన్ ఇస్ హెల్ప్ బ్యాక్ సైడ్ స్టూపిడ్ ఫెలో ఇస్ ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చర్యలు తీసుకొని ఇది ఎట్లకైనా పై స్థాయికి వాళ్ళకి వెళ్ళాలని మేము కోరుచున్నాం. సో గాయ్స్ చూడండి అక్కడ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఇది హైదరాబాద్ రోడ్ అంటారు, ఖాళీ ర్యాపో ఉంది మొత్తం. అమ్మ హైదరాబాద్ రోడ్ ఇది చూడండి, ఇడిగిన చూడండి. అక్కడ షాప్ పెట్టుకున్న ఆయన అంకోలు ఎంత ఇబ్బంది పడుతుండ్రు. సో చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఇక్కడ కార్లు చూడండి, అక్కడ కార్లు కనిపిస్తున్నాయి. సో గాయ్స్ చూడండి చాలా అక్కడ కార్ గిన చూడండి ఆయన వచ్చేస్తుండు. ర్యాపో కార్ ఉంది, ఇది ర్యాపో. కానీ కార్ గిన తమ్ముడు చాలా బాగా నడుపుతున్నాడు. సో గాయస్ ఇంత మన శివాజీ లవ్లీ 46 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో గాయస్ ఇంత మన ఈతో పాటు మనతో పాటు ఉన్నది. సో కార్తిక్ అండ్ సురేందర్. చెప్పండి సురేందర్, ఎలా అనిపిస్తుంది మీకు హైదరాబాద్ ప్రవర్తన? వర్షాలు పడట్లో హైదరాబాద్ రోడ్లను ఇలా అవుతున్నాయి, నీకు ఎలా అనిపిస్తుంది? పల్లెటూరు బెస్ట్ అనిపిస్తుంది, హైదరాబాద్ లైఫ్ బెస్ట్ అనిపిస్తుందా? ఆడైనా గదే ఉంది, కానీ ఇక కొంచెం ఏదంటే మొత్తం మురికైనా డ్రైనేజ్ ఓపెన్ ఉంటాయి, అవి ఓపెన్ ఉంటాయి. దానివల్ల ఇది పట్టించుకోరు. చిన్న పిల్లలు వస్తారు మీదకి. రైట్ వాళ్ళు ఆ మురికిలో పడ్డారనుకో ఇక తీయడం చెప్పండి బ్రో. ఇంకా మొత్తం ఆ డ్రైనేజ్లకి బాత్రూమ్లు నువ్వు గుర్తు లోపల నువ్వు తర్వాత చూసుకోరా భయ్యా. ఇక ఆ డ్రైనేజ్ పొక్కలకి కూడా బాత్రూమ్లు అవన్నీ వస్తాయి. ఎలర్జీ వల్ల, దోమల వల్ల. ఈ హైదరాబాద్ లో చాలా నష్టాలు కానీ ఒక్కటి సుఖాలు లేవు. ఆ పైసా పరంగా తప్పించి అన్ని విధంగా వేస్ట్ హైదరాబాద్. పూర్ల ప్రకారంగా ఆ పోర్లు కూడా ఉంటారు కానీ మంచిగానే అన్ని ఊరు పోర్లే కానీ ఇక వచ్చి పట్నం పోర్ల బిల్డప్ అతల పొట్టు ఎంతనా విలేజ్ అంటారు. విలేజ్ ఇది ఉత్సవాలన్నా గుద్దల్లమ్మే, ఎరగపోవాలన్నా గుద్దల్లమ్మే. చెప్తే ఎంత దగ్గర ఉంటుందన్నా కావాల్సుకొని ఇలా బాత్రూమ్ టాయిలెట్ పోవాలన్నా జర ఇబ్బంది. ఎంతైనా ఊరే ఏడ పోసినా పోయొచ్చు, ఏడ కూర్చోవచ్చు. తాగుడు కదా, తినుడు కదా. ఎంతైనా ఊరు బెటర్ కాదు. కార్తీక్ మన చెప్పు, నోట్లో ఏం చాలా ఈజీ అనుకుంటారు. కార్ డ్రైవర్స్ అందరూ చాలా బాధపడుతున్నారని మనకు ఇక్కడ చూస్తున్నట్టయితే అర్థమవుతున్నది. ఎందుకంటే మనము చాలా శ్రమించి కష్టపడి అన్ని చేసి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేట్లు అవుతున్నాయి. సో మనం ఇంటికి మనము ఈ ఉద్దేశాన్ని మనం ప్రభుత్వం చేతికి తీసుకెళ్తే జర రోడ్లన్నా మంచి చేపిస్తే, కనీసం ఇట్లా బైకులన్నా రోడ్ మీద వైన్స్ల దగ్గర పార్కింగ్ అయిపోతే జర మాకు హెల్ప్ఫుల్ ఉంటది. ఏదేదో అమ్ముతారు, తాగుతున్నా కూడా తాగిస్తున్నారు. అదే ప్లీజ్ ఆ వైన్స్ లో కట్టే ట్యాక్స్ అయినా కానీ ఏదైతే ఉందో అది జర గవర్నమెంట్ కు కార్తీక్ వైన్స్ లో కట్టే ట్యాక్స్ జర మాకు వెబ్ సిరీస్ కాదు కానీ విద్యా విహారీ అమ్మాయి అన్నా. ఇప్పుడు కార్తీక్ సైడ్ కప్తారు, సురేందర్ కప్తారు. ఇటు చూపిరా ఇక కార్తీక్ మాకు ఇబ్బంది అవుతుంది సిటీలో కొత్తగా ఏరియాలు. సైడ్ కార్ కాస్తారు, నేను ఎక్కితే డ్రైవింగ్. నా డ్రైవింగ్ నచ్చినట్టు షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మా శివాజీ లవ్లీ 45. సారీ 46. ఇంట్రెస్టింగ్ ఇడియట్ బి like the follow please Instagram follow ID interesting the idiot. Thank you.
థ్యాంక్ యూ so థ్యాంక్ యూ. much. సో గాయస్ చూసారా హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంది, ఇలా తోటి మన ఇద్దరు మీడియా అభ్యర్థులు చేరుకున్నాం. సో వీళ్ళకి చాలా చెప్పారు హైదరాబాద్ గురించి, హైదరాబాద్ అమ్మాయిల గురించి, హైదరాబాద్ రోడ్ల గురించి, రోడ్లో ఉన్న సేఫ్టీ ట్యాంక్ గురించి చాలా చక్కగా చెప్పారు. సో మీరు ఇలాంటి హైదరాబాద్ రోడ్లని ఎట్లాగైనా ప్రభుత్వం తీరాలి. సో అండ్ ఇటువంటి రోడ్ల వాటర్ ఉండేట్ల చిన్న చిన్న పిల్లలు, సో పెద్ద పెద్ద వాళ్ళు కార్లు బైకులు దిగవడంతో చాలా వాళ్ళ బండ్లు ఖరాబ్ అవుతారు. ప్రజలకి ఇటువంటి పొక్కుల వల్ల రోడ్లు గిన దెబ్బతిని చాలా రోడ్లు దెబ్బతింటున్నారు, మనుషులు దెబ్బతింటారు. ఫస్ట్ వాళ్ళు ఈడ పొక్కలలో చూసుకుంటూ వెళ్ళాలి. సో ఆడ డివైడర్ ఉందా నాయన చూసుకో ఫస్ట్. సో ఈ రోడ్ సో గాయస్ ఇంతటితో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శివాజీ లవ్లీ 46 ఛానల్ ని. సో ప్రభుత్వం చేరాలని కోరుచున్నాం. సో గాయస్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మా శివాజీ లవ్లీ 46 ఛానల్ ని. రాంది బాగా